ఆర్కియాలజీలో కనుక మనం చూస్తే వీ డూ హ్యావ్ యాక్చువల్లీ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫరో కాళ్ళ దగ్గర ఒకడు కూర్చొని ఉంటాడు. ఆర్కియాలజీలో ఫరో దీన్ని గొప్పగా చెప్పుకుంటూ తన ప్యాలెస్ లో పెట్టుకున్నాడు, చెక్కించుకున్నాడు దీన్ని. సో అందులో ఫరో చేతిలో ఒక మేస్ అంటే ఒక సుత్తి లాంటి బలమైనటువంటి ఆయుధం ఉంటుంది. ఆ సుత్తితో ఏం చేస్తాడంటే ఎదురుగా వాడి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నటువంటి వాడి తలకాయని పగలగొడి చితగ్గొడుతూ ఉంటాడు దాన్ని తీసుకొని. అండ్ చేయటం మాత్రమే కాదు, he was also actually claiming, he was also flaunting about it, he was boasting about it. నిర్గమకాండంలో ఎన్నిసార్లు చూసుంటారు, నా బలిష్టమైనటువంటి హస్తంతో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చానని? వై వుడ్ యావే సే దట్? ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు చెప్తాడు? ఇజ్రాయెలైట్స్కి తెలుసు ఫరో యొక్క బలిష్టమైనటువంటి హస్తంతో సుత్తి తీసుకొని కొట్టడం తలకాయ మీద తెలుసు వాళ్ళకి. ద సేమ్ ఎక్స్ప్రెషన్ యావే యూజెస్. ఎవరిది బలిష్టమైనటువంటి హ్యాండ్, ఎవరి బైసెప్స్ స్ట్రాంగ్ అనేటువంటిది పాయింట్ అక్కడ. యావేదా ఫరోదా? ఫరో తలకాయ చితక్కొడటానికి తన బలిష్టమైన హస్తాన్ని వాడుతుంటే యెహోవా ప్రజలను విమోచించడానికి తన బలిష్టమైనటువంటి హస్తాన్ని వాడుతున్నాడు. పవర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిడెంప్షన్, పవర్ ఈజ్ నాట్ యూజ్డ్ యాక్చువల్లీ ఫర్ అప్రెషన్. నిజమైనటువంటి పోటుగాడివా అయితే నీ శక్తి అంతా కూడా ఇతరులను విమోచించడానికి ఉపయోగించు, ఎందుకంటే అలాంటి రాజు నీ రాజు.